హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు స్టిల్ అవకి స్వాగతం సుస్వాగతం. నా కూతురుని అయితే స్కూల్ పంపించేసి ఇప్పుడైతే ఏమి చేయాలని తెలియదు. బాక్స్కి సాంబార్ చేసింది, రైస్ చేసినాను. ఇంక సంగతోటికి వెళ్ళుకుంటాయా అయితే సామాన్లు చాలా ఉన్నాయి, ఇంకా ఇంటి పనులు ఉన్నాయి. ఇవంతా కంప్లీట్ చేసే లోపల తలకాయం తొక్కొస్తుంది. మార్నింగ్ ఇది అయితే ఎట్లా ఫ్రెండ్స్ అయితే చేస్తాము. ఇంకేం చేసేది, పోయి నీళ్ళు పోసుకొచ్చిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాంటే ఎప్పుడు లేజీగా ఉంటాను, లేదంటే నీళ్ళు పోసుకొని కాకపోతే దానికి మార్నింగ్ వేస్తాను చేస్తాను అనేసి పోతా ఉన్నాను. ఈ మిషన్కి డీపీ ఎర్రర్ పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా సరే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి డీపీ ఎర్రర్ అంటే ఏమి అని చెప్పేసి ఐఆర్బి మిషన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా డీపీ ఎర్రర్ పడితే లాస్ట్లో ప్లెజర్ పంప్ దగ్గర క్లీన్ చేయాలి. చూడండి ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఇట్లా క్లీన్ చేయాలా. దీనంతా ఇప్పిన చూడండి, ఇదంతా హెయిర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది అని చెప్పేసి. హెయిర్స్ పిన్నీస్ అంతా ఉన్నాయి. దీన్ని ఇట్లా అంతా చూస్తుంది చూడండి ఫ్రెండ్స్. అంతా ఇదైపోయింది మాది. శిలం కూడా పట్టుకున్నట్లయిపోయింది ఫ్రెండ్స్. నెలకొకనాడనా కానీ ఇప్పించి క్లీన్ చేసుకోవాలంట ఫ్రెండ్స్. అయితే నాకు ఈ మిషన్ దగ్గర ఇట్లంతా ముట్టేకి దిగులు, దానికి నేను ఏమీ చేసేదో. ఆంట్కి ఆ సర్వీస్ వాళ్ళు వచ్చినాడు చూస్తారు. అయితే నేను యూట్యూబ్లో చూసుకుని ఆంట్కి ట్రై చేసి ఆల్మోస్ట్ నేను అంతా సాల్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఫైనల్గా రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. అంతా క్లీన్ చేసేసి చూడండి రన్ అవుతా. ఎట్లా టెక్నీషియన్ కూడా అయిపోయినాను ఫ్రెండ్స్. ఏమైనా తెలియదు అంటే అట్లే టాంగాని యూట్యూబ్ పోతాను, సెర్చ్ చేస్తాను, లేదా ఛార్జ్ పెట్టిపోతాను, సెర్చ్ చేస్తాను. ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే చాలు, ఎంత సొల్యూషన్ ఈజీగా సిక్కింది తెలిసిన. నిజంగా ఫ్రెండ్స్ మన అక్కలు కూడా మనకు అంత హెల్ప్ చేసేది. ఈ ఛార్జ్ పెట్టి అండ్ యూట్యూబ్ సెర్చ్ చేసిన యూట్యూబ్ హెల్ప్ చేసినంత వీళ్ళు కూడా హెల్ప్ చేసేలేదు. నేను ఎప్పుడు అది ఆన్ చేసినప్పుడు నీళ్ళు పోసుకొని వెళ్ళా ఫ్రెండ్స్. నీళ్ళు పోసుకుంటామని పోతున్నా, అది ఎర్రర్ వచ్చిండే. ఆయనకి దాన్ని రెడీ చేసుకొని ఇంటికొద్దు ఆయన. ఇప్పుడు అది రన్ అయితే ఉన్నాడు. నేను నీళ్ళు పోసుకుని వెళ్ళా ఫ్రెండ్స్. ఫుల్ ఆఫ్ అయిపోయాల, లేదంటే ఎలా అంటే ఇప్పుడు నేను నీళ్ళు పోసుకుంటా ఉంటాను, నీళ్ళలో ఉంటాను కదా, అప్పుడు కరెంట్ ఏమైనా షాక్ కొట్టిస్తే దానికే ఫ్రెండ్స్ నేను పోయేలా ఫ్రెండ్స్. నా కూతురుని ఎంపించలేదు. అది డెన్నపోడలా ఆమె పోవాలా, ఆమె పోయి నీట్గా పోసుకొని రావాలా. ఆమెకి ప్యాక్ చేసి పెట్టిస్తాను, దాన్ని ఫుల్ బట్టలతో ఎత్తేసి ప్యాక్ చేసి ఇస్తాను. అట్లా ఇంక వేరే దగ్గర ఆడ జాగలేదు ఫ్రెండ్స్. మా ఇంట్లో పెట్టుకునేకి ఆతవే ఉండేది, ఆ మెట్ల కింద ఆతవే పాయింట్ వేసిండారు. వేరే దగ్గర వేసి ఇంటి సరిపోయినో ఆ నీళ్ళు పడకుండా ఉండే జగల. బట్ చూడండి ఎట్లా సిల్మంతా పుట్టుకొని ఉంది. ఎంసీసీకి అయ్యలేదు, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళే గట్టి ఎంసీసీకి అవుతుంది. సిలిం పట్టుకుని పర్వాలేదు ఫ్రెండ్స్, బట్ నీట్గా పార్చేస్తాను అంతే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు పోయి సంక్రాంతికి వెళ్ళిస్తాను. అది రన్ అయ్యే లోపల ఆపయ్యే లోపల సంక్రాంతికి వెళ్ళిస్తాను. మా గోడు వస్తాడు ఆమె లోపల. ఇంకా 9 గంటలే ఫ్రెండ్స్, 9:30. ఇంకా లేటు. తినేదే వచ్చేదే 11 గంటలు. ఇంగారని చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఇంగారని చెప్పుకొని చూసుకొని ఉండి సాంతకు పోతాను. ఇప్పుడు మేము దొంసంద్రం పోతా ఉన్నాం ఫ్రెండ్స్. దొంసంద్రానికి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి పోతూ ఉంటాము. రండ చూపిస్తాను. దానికి కూడా ఎంత బేలాడిని తెలిసిన. ఏం లే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ మామిడికాయలు ఉండే ఎత్తుకపోతున్నాను. దానికి గంట కొద్దీ బేలాడి ఇప్పుడు తొడకపోతూ ఉన్నాడు. సరే చూపిస్తాను రండి మీకు. ఆమెకి నీళ్ళు పోసుకొని చేసి తినేసి ఆంటీకి మా గౌన్ వేలాడుకొని తోడుకొని పోతుంది. తిడతానే ఉండే, ఏమి వానలు అవసరమా వాన వచ్చినట్లుంది అనేసి. నేను మధ్యాహ్నం నుంచి చెప్పినాను ఫ్రెండ్స్, పద పోదాం పద అనేసి. బిడ్డలు వచ్చే వరకు చెవుల మీదే వేసుకొనిలే, పోదాం ఉండు అని. పోతా ఉంటే ఆంటీకి అట్లే వాన వచ్చేసే ఫ్రెండ్స్. ఇంకేం చేసేది ఏం చెప్పి ఆడే నిలుపుకొని ఉంటుంది. నేను ఈవిడ నిలుస్తుందేమో ఆవిడ నిలుస్తుందేమో అని చూస్తూనే ఉండాము. 15 నిమిషాలు అయ్యా ఫ్రెండ్స్. నిజంగా 15 నిమిషాల నుంచి జోరుగానే కురిసింది.
అయ్యో నిజంగా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆయనకి అట్ల పొడి నిలిచినాక ఒక 15 నిమిషాలు అయినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతుంది. ఆమెకి చూడండి నా కూతుర్లు వాళ్ళు కారు ఎత్తుకొని ఆడుకొని ఉంటే నేను వాళ్ళు కూడా మాట్లాడుకొని ఉంటుంది. వీళ్ళైతే చెప్పిన మాట ఈ నెలలు దోషిన బిడ్డలు కూకొని ఆడేవాళ్ళు అంతా ఆడితే ఆ బిడ్డ అయితే అని ఏడుస్తూనే ఉండే పాపము. ఆమెకి సరే వీళ్ళు గదిరీసి రండపోదామని చెప్పేసి తీసుకొని వస్తుంది. వాళ్ళు మామిడికాయలు వేయలే ఫ్రెండ్స్, వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో ఉండే అని చంపించే నాకు. ఆంటీకి పుండ్లు అయిపోయింది, ఎత్తుకపో బిడ్డలు ఉండరు కదా తినుకుంటారు అని. ఆంటీకి సరే అని చెప్పేసి తీసుకొని వీళ్ళు వచ్చి పానీపూరి తినాలంటారా. ఆంటీ పానీపూరి దగ్గర బంగారుపేట పానీపూరి ఉంటుంది ఫ్రెండ్స్, ఆడకపోతుంది చూడండి. ఇది ధ్వంసంద్రంలో ఉండేది. ఆంటీకి మా కూతురు మొన్నే బాగుండే బేల్పూరి అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడ ఫుల్ కారము. ఆంటీకి రంచేపు తినేసి నాకు వద్దు అంటా ఉంటారు. వీళ్ళదంతా ఎవడు ఇదే ఫ్రెండ్స్ తీసుకుంటారు, ఆంటీ తిరిగా ఇచ్చేస్తారు. నేనైతే పానీపూరి తీసుకుంటుని నేను మా హస్బెండ్. లాస్ట్కి మా ఇద్దరి దగ్గర పిక్కొనేదానికి ప్లాన్ వేసి వీళ్ళు. ఆమెకి ఎవరో పక్కల షార్ట్ మూవీ తీసిండారు అనుకుంటాను. వాళ్ళు దాని ಬಗ್ಗೆ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఏమమ్మా నన్ను నడుస్తూ ఉంటారు. ఎవరో షార్ట్ మూవీ తీసిండారు దానికి అని చెప్పి చూడండి నా పానీపూరి ప్లేటు. నాకొద్దు, నేను పుస్తకం తినేయాలని చెప్పిన గురుగులు తినేయాలి చూడండి. అది కావాలని తీసుకొని ఇచ్చింది. ఇప్పుడు నాకు తీస్తాను, నాకొద్దు, నువ్వు అదే తిను నేను ఇదే తిన్నా. వదుకుంటే పప్పాకి ఇచ్చిరల్లా. పానీపూరినే బెస్ట్, దానికి కొత్తగా టేస్ట్ ఎక్కుద్దు. కర్మా అది పోస్కా ఒకటి అది తిరిగి చూడాలి ఫ్రెండ్స్. తీసుకొని ఫైనల్గా నా దాన్ని కొన్ని ఫ్రెండ్స్ కొన్ని తింటా ఉండరు. వాళ్ళు బేల్పూరిని నాకు ఇచ్చేసినారు. ఇట్లా బిడ్లు చూడండి. పదండా చూడండి. కారము అంటే వేరే తీసుకున్న వాళ్ళతో నా దాన్ని పిక్కొని ఉండారు. లాస్ట్కి నేను తింటే నాకు కారం ఫ్రెండ్స్ ఏం చేసేది అని చెప్పి తిరగా తినేసి వస్తుంది దాన్ని. అయినా కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు. ఈ ఇయర్లో ఫస్ట్ తినిండేది ఇట్లా కాయలు నేను. భలే బాగుంటాయి ఫ్రెండ్స్ నిజంగా. చూడండి ఎట్లా వేస్తూ ఉన్నాయి. ఇది ఎట్లా ట్రిప్కి తోడకపోయింది నన్ను కోపం చేసింది ఫ్రెండ్స్. ఇంకా ట్రిప్పే ప్లాన్ చేయలే. ఏం కాలే ట్రెక్కింగ్లు దొరకపోయేదా, నన్ను నడిచేలే ఏమిలే. నాకు ఎక్కడ నొప్పి, నాకు అదే అంటూ ఉంటారు. వీళ్ళు తోడకపోయి నేను ట్రిప్స్ చేసేదా, దానికి ఇంట్లో చూసిపోతాను నిఖిత. వాళ్ళు పాప సుధారించుకుంటాడు. వాళ్ళ దగ్గర అది ఇది చెప్పుకొని ఆంటీకి మూలిన తోటి వస్తున్నాయి. సండే వచ్చి చికెన్ తెచ్చిండే, మా ఇంట్లో చికెన్ తెచ్చిండ్రి. అయితే మేము దేవస్థానం దగ్గర తినేసి వస్తుంది కదా, దాని నుంచి చికెన్ అంతా అట్లే ఉండే. మా హస్బెండ్ తినలేదు నైట్లా. ఆమెకి సరే అని చెప్పేసి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు మంగళవారం కదా, దానికి ఇప్పుడు నైట్లో తింటా ఉన్నాం. నేను పొద్దున్నే వచ్చి టిఫిన్ చేసింది కదా బిడ్డలకి, దానికి ఎవరు తినలే, వాళ్ళు తినకుండా ఎట్లా అనేసి అట్లా పెట్టేసి నైట్లో ముద్దు చేసి చికెన్ సార్ని ఉడకబెట్టి ఒక్కోటి గుడ్డ ఉడికేస్తుంది. హ్యాండ్కి అదే నేను చెప్తా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ట్రిప్కి పోతాము అని చెప్పేసి. వీళ్ళు ఏమన్నా నేను తోడుకుని ట్రిప్కి పోయినానంటే తిరగాను నన్ను ఏడుస్తూనే ఉంటారు అనేసి. దాని నుంచి నేను వీళ్ళు ఇచ్చిపోవాలనుకునేది, కానీ ఏడుస్తారా ఫ్రెండ్స్ నన్ను, నా వెనక్కి తొక్కలు పట్టుకొని తిరుగుతారు. సరే ఇంకేం చేసేక అయ్యలేదు అనేసి నేను తోడుకొని పోయేది. తిరగా ఏం తెలిసిన ఫ్రెండ్స్, వాళ్ళు ఇడిసిపోతే నెమ్మదినే ఉండేలే ఫ్రెండ్స్. ఏం చేసుకుంటారో అనుకునే ఉంటాము. వాళ్ళు మన జొతలా ఉండారంటే మనకి ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. దాన్నే నేనైతే వెనకేసుకొని పోసేదే. ఆమెటికి నీట్గా కోడిగుడ్లు పుట్లంతా ఒలిసేసి ముగ్గురికి ఇచ్చినాయి. చూడండి మా గౌన్కి ఎత్తుకొని పోయి పెడతా ఉన్నాను. కోడిగుడ్డ ఎర్రగడ్డ అంతా వేసేసి ఇచ్చినాయి. యాక్చువల్గా ఒక 1/2 కేజీ చికెన్ అట్లే ఉండే ఫ్రెండ్స్, అట్లే ఎత్తి పెట్టేసింది.
అందరికీ కరెక్ట్గా సరిపోయా అండ్ కాయపకు పెట్టేసి ఆమెకి నైట్లో ఫుల్ తరకారీ తెచ్చిండే ఆమెకి దాన్ని అంతా ఎత్తి పెట్టిస్తాము ఇంకా ఆడే ఉంటాయి ఎండుకాని పోయిస్తాయి ఫ్రెండ్స్. ఈ నడుమ ఈడుండే ఎండలకి ఎట్లా తెలిసిన ఒకనాడే మనం ఎత్తి పెట్టలేదు అంటే నెక్స్ట్ నాడు ఆ తరకారీని చూడొద్దు ఫ్రెండ్స్, నిజంగా అట్లయిపోయి ఉంటాయి. ఆంటీకి బీరకాయ, మునక్కాయలు, బెండకాయలు, ఇది సొరకాయ, క్యారెట్ ఇవంతా తెచ్చిండే అంతా ఒక కవర్కి వేసేసి నీట్గా ఎత్తి పెడతా ఉన్నాను. వీటి జాగాలకి వీటిని చేర్పిస్తే నాకు ఒక నెమ్మది. ఈ వారం అంతా నేను ఏం షేర్ చేయాలా అనేదానికి ఒక రోజు పీస్గా ఉంటుంది. లేదు అంటే ఈ తరకారీ లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటా ఉంటాను. దాని నుంచి వాటిలంతా నీట్గా ఇడిపించి ఎత్తి పెడతా ఉంటుంది. ఆయనకి బెండకాయని పీసులుగా కోసేసి ఒక కవర్లో వేసి పెట్టిడాల ఫ్రెండ్స్. ఎరంటే బెండకాయని ఎట్ల ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అదే తర పోయి దొరుకుతాము. దాని నుంచి పీసులుగా వేసి నీట్గా అంతా వేసి పెట్టిస్తే ఆమెకి మనకు కావాల్సినప్పుడు ఎత్తుకొని వేసుకోవచ్చు సాంబార్కి. ఏమిటికి ఫ్రెండ్స్ ఇంకా ఈ బెండకాయని వేస్తాము, బెల్సారు మాత్రమే నేను చేసేది. బెండకాయల్లో ఏమైనా వేరే రెసిపీ చేయొచ్చా ఫ్రెండ్స్, నాకు తెలియదు. అయితే యూట్యూబ్లో ఏమేమో చూపిస్తారు, అవంతా చేస్తేను మా ఇంట్లో తినేదని నాకు తెలుసును. దాని నుంచి నేను బెల్సార్కి వేసుకుంటాను. చూడండి నీట్గా కవర్లో కోసేసి నీట్గా ఇడిపించేసి నీట్గా ఇట్లా బిగ్గా కవర్లో కట్టేసి ఒక దగ్గర పెడతాను అంతే. ఆమెకి ఇంకొక వారము ఒక 2 దినాలు బెల్సార్కి అది సరిపోతుంది. ఆయనకి ఇంకొక వారం ఇంకొక ఇది తెచ్చుకునేది అంతే. ఎట్లా ఫ్రెండ్స్ ఆ బెండకాయలు కోసిండే నార్లు అవంతా నన్ను కవర్కి వేసుకొని పోయి ఎత్తుకొని పోయి డస్ట్బిన్లో వేసి ఆవిడ పనులు ఆవిడే ముగిచ్చిస్తే నెక్స్ట్ ఆ చెత్త ఉండేలే ఫ్రెండ్స్. నిజంగా అట్లా చేసుకుంటే మనకి ఫీజు. ఫైనల్గా అంత తరకారీ అంతా క్లీన్ చేసి పెట్టిస్తే ఇప్పుడైతే నేను తింటా ఉన్నాను. సామాన్లు అంతా ఆల్మోస్ట్ కడిగేసిస్తాను ఫ్రెండ్స్. అప్పుడే వంట చేసేసాను కడిగేసి తింటాను నేను. ఆడిక్కడ ఇప్పుడు మా హస్బెండ్ తెల్ల మాత్రమే ఉండేది. ఇప్పుడు నేను పెట్టుకొని తినేసి ఇంకీ సామాన్లు కడిగేసి మటుకి ఐ హ్యావ్ టు గో వాకింగ్ ఫ్రెండ్స్. వాకింగ్, హెల్త్ ఈస్ వెల్త్. మన హెల్త్ బాగుంటే మనం బాగుంటాము. దాని నుంచి ఇప్పుడు నేను పెట్టుకుంటా ఉన్నాను చూడండి. ఇప్పుడు నేను పెట్టుకుంటా చికెన్, ఇది మిగిలిండేది ఇంత ఉంది ఫ్రెండ్స్. ఓకే జాస్తినే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇంత మిగిలింది. ఇప్పుడు నేను దీన్ని తినుకొని కడిగేసేసి పోవాలా. ఇది మన భోజనం సంగతి. చూడండి ఇప్పుడు దీన్ని తినేసి నేను అందరూ నిద్రపోవాలా. కాసేపు వాకింగ్ పోవాలా ఫ్రెండ్స్. వాకింగ్ పోయి నచ్చుకొని మాట చెప్పేసి రిలాక్స్ చేసుకొని సీరియల్స్ చూసుకొని ఏం చేసేది ఇవంతా చేసేది. ఫస్ట్ తింటాం రండి ఫ్రెండ్స్. తెల్లలా భోజనం పెట్టుకుంటాను. కొద్ది కాయపీడి కొద్దు భోజనం తినేయాల ఫస్ట్. అంతా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చారు మన్నే తినే కలే. ఇప్పుడైతే వాకింగ్ వచ్చు వస్తే మేము ఏరుకోరి చికెన్ లవర్సు. దాని నుంచి ఎవడు ముందరంతా వీడియోలు పెడతా ఉంటును. ఈ నడమైతే వీడియోలు పెట్టలే ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటును వీడియోలు. చికెన్ చారు చేస్తూ ఉన్నాడు. అయితే ఏమో ఒకసారి డిస్టర్బ్ అయ్యా ఫ్రెండ్స్. దానికే నేను పెట్టలేదు. భోజనం తినేకే అవుతా ఉండలేదు, దానికే పెట్టలేదు ఫ్రెండ్స్. ఆమెకి పోయి సామాన్లంతా తోమేసేసి పోయి పొనుకొని చూడండి నా కూతుర్లు పొనుకొని ఉల్లాడుతూ ఉన్నారు అంతే ఫ్రెండ్స్. ఈ లాగు టాటా బాయ్ బాయ్, సీ యూ, మీట్ యూ నెక్స్ట్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.